श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तजिरान्नाय मेणे अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये। శరణాగతి గద్యం. గద్యత్రయంలో మొదటి గద్యం శరణాగతి గద్యం. అంతేకాదు బెద్ద గద్యం అని పేరు. ఇది 3 గద్యంలో ఈ శరణాగతి గద్యమే పెద్దది. ఈ శరణాగతి గద్యంలో ఏం విశేషం స్వామి అంటే, శరణాగతి గద్యంలో స్వామివారు రామానుజ స్వామివారు శ్రీరంగం నంబరుమాల దగ్గర శరణాగతి చేస్తారు కదా, అదికి శ్రీరంగ రంగరాజ స్వామి బదిల్ మాటలు ఇచ్చారు, ఓ సమాధానం, ఒక ఆన్సర్ ఇచ్చారు. సో ఇట్స్ లైక్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ శ్రీ రామానుజాచార్య వారు అండ్ స్వామి నంబరుమాల. ఎలా అంటే ఫస్ట్ స్వామివారు స్టార్ట్ చేస్తున్నారు. భగవన్నారాయణ అభిపదానురూప స్వరూపరూప గుణ వివైశ్వర్య శీలా జనవధికాదిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణతరణ్యశరణః శరణమహం ప్రపద్యే. మన సంప్రదాయమే శ్రీ వైష్ణవ సంప్రదాయం. అంటే పిరాటియోడ ఉన్న స్వామివారే మనకి పరమభాగ్యం, భోగ్యం, ప్రాప్యం, ప్రాపకం. సో మనం స్వామివారి దగ్గర పోవడానికి ముందుకు ఫస్ట్ అమ్మవారి దగ్గర వెళ్ళి అమ్మవారి దగ్గర శరణాగతి చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా, పోనీ వీడియోలో చెప్పిన యత్ దాశరథి శ్రేష్ఠాః. సో రామానుజ వారు చాలా కేర్ఫుల్గా ఈ గద్యం రాశారు. ఏంటంటే ఆయన ఏం చేస్తారో ఆయన శిష్యుడు అంతరు తప్పకుండా దాన్నే ఫాలో చేస్తారని స్వామివారికి మంచి తెలుసు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్గా మనకి ఇది ఫస్ట్ చెయ్యాలి, ఈ తర్వాత ఇది చెయ్యాలి, ఈ తర్వాత ఇది చెయ్యాలి అని మనకి ఒక రూట్ లాగా పెట్టి ఇచ్చినది ఈ శరణాగతి గద్యం. దాంట్లో ఫస్ట్ మనమందరూ మహాలక్ష్మి దగ్గరన శరణాగతి చెయ్యాలి. అమ్మవారోడ సిఫార్సుతో అమ్మవారి మాటలు స్వామివారు వింటారు కదా. సో అమ్మవారి దగ్గరన మొట్టమొదటి మనము శరణాగతి చెయ్యాలి. అదే ఈ మొదలు చూర్ణిక శ్లోకం చెప్తున్నాం కదా, శ్లోకం అలాంటి చెప్పుకున్నాడు. ఇక్కడ చూర్ణై అని పేరు. ఇంట్లో ఫస్ట్ చూర్ణేలో శ్రీ రామానుజాచార్య వాడు అమ్మవారు శ్రీ రంగనాథ్యార్ అమ్మవారి దగ్గరన శరణాగతి చేస్తారు. శరణమహం ప్రపద్యే. ముందే చెప్పాను, శరణాగతి, న్యాసం, ప్రపత్తి ఇదన్నీ ఒకే మీనింగ్. అమ్మ దేవదేవ దివ్య మహిషి, అన్ని దేవదిక్కు దేవనాన ఉన్న స్వామివారికి దివ్యమాన మహిషి, పట్ట మహిషి భార్య. మా దేవదేవి దివ్య మహిషి. అది మాత్రం కాదు, అఖిల జగన్మాతరం, లోకమంతకు మాత నువ్వే మా. లోకమంతు మాత మాటం అంత క్లోజ్గా లేవే. ఎందుకంటే అస్మన్మాతరం, నాకు అమ్మవారమ్మా. లోకమంతరు మాత అదని తెలుసు. ఈశానాం జగదో విష్ణుపత్ని వేదంలో ఉంది. అది మాత్రం మనకి క్లోజ్నెస్ రాలేదు కదా. అది స్వామివారి అస్మన్మాతరం, నాకు మాత మాని అమ్మా తల్లి. అస్మన్మాతరం అశరణ్యశరణ్యా, మీ పాదం తప్ప నాకు ఏమీ శరణం లేదు. అశరణ్యశరణ్య అనన్యశరణ, మీ పాదా తప్ప నాకు ఏమీ పోకడం లేదు. ఆకించన్య అనన్యగతిత్వం. శరణమహం ప్రపత్యే. నీ పాదారవిందులు నేను శరణమును పెట్టుకున్నామా,
మీ పాదారవిందమే నాకు చరణము. ఇది మొదల్ శ్లోకం, మొదల్ చూర్ణికోడ అర్థ విశేషం. రెండో చూర్ణిక అర్థ విశేషము ఇదే విధంగా ఈ చరణాధిగత్యం గురించిన లాస్ట్ వీడియోలో ఈ శరణాగత్యంలో స్వామివారు మనకేం చెప్తున్నారు, దానివల్ల స్వామివారు శ్రీరంగ నంబెరుమాల్ రామానుజాచార్యకి ఏం చెప్పినారని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. శ్రీమతే రామానుజాయ నమః.